బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సైన్యం రంగంలోకి దిగింది. షేక్ హసీనాకు 45 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చిన సైన్యం ఆమెను ఆర్మీ హెలికాప్టర్లో భారత్కు తరలించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంలో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. 15 ఏళ్ల పాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన షేక్ హసీనా ఇప్పుడు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. అక్కడ పరిస్థితులు పూర్తిగా దిగజారడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. జూలైలో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆందోళనలు చల్లారాయి. తాజాగా బంగ్లాలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం సహాయం చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. క్రమక్రమంగా ఈ అల్లర్లు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ నిరసనల్లో 300కు పైగా మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. నిరసనకారులు ప్రధాని నివాసంలోకి చొచ్చుకురావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాను ఢాకా నుంచి సైన్యం సేఫ్ ప్లేస్కు తరలించింది. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2:30 బంగ్లాదేశ్ సైనిక హెలికాప్టర్లో తన అధికార నివాసం బంగ్లా భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా తెలిపింది. అయితే షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ఢిల్లీకి సమీపంలోని ఇండన్ ఎయిర్పోర్టుకు చేరుకున్న హసీనా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారు. ఇక నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణా భవన్ను ముట్టడించి అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగ్లాదేశ్ అల్లర్లు తీవ్రం కావడంతో రంగంలోకి ఆర్మీ దిగింది. హసీనాను రాజీనామా చేయాలని ఆర్మీ కోరినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు ఈ క్రమంలోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద తప్పనిసరి పరిస్థితుల్లో హసీనా ఢాకా నుంచి వెళ్లిపోయారు. నిరసనకారులు ప్రధాని నివాసంలోకి చొచ్చుకొచ్చారు. మరోవైపు బంగ్లా ఆర్మీ చీఫ్ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం మొత్తాన్ని సైన్యం నియంత్రణలోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ వాకరుజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసా మార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, నిరసనల వల్ల దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, ఎన్నో ప్రాణాలు పోయాయని, ఈ హింసను ఆపాల్సిన సమయం వచ్చిందని బంగ్లా ఆర్మీ చీఫ్ అన్నారు. తన ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నానన్నారు. పరిస్థితుల్లో మార్పు వస్తే ఎమర్జెన్సీ అవసరం ఉండదన్నారు. ఈ పరిణామాల వేళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమారుడు షాజిద్ వాజెద్ జాయ్ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని యత్నించే ప్రతి ఒక్కరిని అడ్డుకోవాలని సైన్యాన్ని కోరారు. ప్రజల్ని, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత ఆర్మీపై ఉందని, ఎన్నిక కాని ప్రభుత్వం అధికారంలో కూర్చోవడానికి ఒక్క నిమిషం కూడా అనుమతించొద్దని కోరారు. ప్రధానిని గద్దెదించితే మనం సాధించిన అభివృద్ధి అంతా మట్టిలో పోసినట్టవుతుందన్నారు. ప్రస్తుతం ఆయన ప్రధానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అత్యవసరంగా భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కమిటీ బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు బోర్డర్లో సైన్యం అప్రమత్తమైంది. భారత్ బంగ్లా సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్ ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4096 కిలోమీటర్ల
కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దుల్లోనే ఉండాలని సూచించింది. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి కోల్కతాకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తాజా పరిస్థితుల్ని వివరించినట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలుండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.